సో, హియర్ వి గో బడ్డీస్. మనకి మహాత్మా జ్యోతిబా పూలే నుండైతే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, యూ కెన్ ఎంటర్ ఇంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో, మన ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కైతే ఫ్రీగా అయితే ఎళ్ళిపోవచ్చన్నట్టు. సో, దీనికి మరి క్వాలిఫికేషన్ ఏంది? ఏది ఎట్లుంటదని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ మనకైతే మహాత్మా జ్యోతిబా పూలే గురించి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ కావాల్సిన ఎలిజిబిలిటీ ఏందని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ మనం ఒక ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత త్రూ దట్ ఆన్‌లైన్ పేమెంట్ మనమైతే అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఎస్ అంటాం. ఓకేనా? మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి. సో, 2025కి, 26కి ఓకేనా? సో, 2025కి, 26కి అకాడమిక్ ఇయర్‌కి మనకు మెరిట్ బేస్డ్ ఇందులోపల సెలక్షన్ ప్రాసెస్ అయితే అవుతదన్నట్టు. ఎస్ఎస్‌సి లోపల మంచి మార్క్స్ వస్తే దాని బేస్డ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితది జూనియర్ కాలేజెస్‌కి అంటే ఇంటర్మీడియేట్‌కి. సో, ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్ కల్లాకెళ్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఇది నోటిఫికేషన్ అన్నట్టు. ఓకేనా? సో, ఒకప్పుడైతే మనకు ఎంట్రన్స్ బేస్డ్ ఉండే. ఇప్పుడైతే మాత్రం మనకి ఎస్ఎస్‌సి మార్క్స్ బేస్ మాత్రమే ఉందన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీస్ అయితే ఉన్నాయి. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి. సో, మనకు ఎవరైతే బిలో పీవీటీ లైన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళైతే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ఒక ఎయిమ్ తోటైతే వీళ్ళైతే పనిచేస్తున్నారన్నట్టు. సో, ఇక్కడ మనకి మొత్తం టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనే విషయానికొస్తే 327 కాలేజెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లోపల. 327 ఇన్‌స్టిట్యూషన్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నట్టు. సో, ఈ 261 ఇన్‌స్టిట్యూషన్స్ ఏంది అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ 261 ఏమో మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకేనా? 6థ్ టు ఇంటర్మీడియేట్ అండ్ ఓన్లీ 5థ్ టు 10థ్ ఏమో 33 ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. మనకి కావాల్సిందేంటంటే జూనియర్ ఇంటర్మీడియేట్. ఓకేనా? సో, ఈ జూనియర్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన కాలేజెస్ మనం చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్నాయన్నట్టు. 261 జూనియర్ కాలేజెస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్నాయి. మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూస్తే మనకు డిఫరెంట్ సో, ఈ పీడీఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్‌లో పెడతా. ఓకేనా? సో దట్ నీకు క్లారిటీ ఉంటది. మనకు ఏందంటే తర్వాత నీకు కావాలన్నా కూడా మన ఏరియా లోపల ఏవున్నాయని చెప్పి తెలుస్తాయి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మన మార్క్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత, మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మనకైతే మన ఏరియా లోపల మనం పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇందు లోపలికెళ్ళి మన దగ్గర ఉన్న ఏరియా ఏంది అని చెప్పి చూసుకొని పెట్టుకోరి కాలేజు. మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మరి? ఓకేనా? సో, మనకు ఎట్లాంటి ఇది చేయొచ్చు అనంటే మనం ఎంపీసీ చేయొచ్చు, బైపీసీ చేయొచ్చు, ఎంఈసీ చేయొచ్చు, హెచ్ఈసీ చేయొచ్చు, సీఈసీ చేయొచ్చు. ఓకేనా? సో, 5 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి మనకు ఇంటర్ లోపల. అండ్ అవి కాకుండా వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్. సో, అగ్రికల్చర్ ప్రొడక్షన్ గాని, కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ గాని, ఓకేనా? దాని తర్వాత ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ గాని, కమర్షియల్ గ్రామర్ టెక్నాలజీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ ఇలాంటి కోర్సెస్ అయితే ఉన్నాయి వొకేషనల్ లోపల. ఓకేనా? సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి టూరిజం హాస్పిటాలిటీ కూడా ఉంది అన్నట్టు. సో, మనకి ఇది ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు అనే విషయానికొస్తే సెలక్షన్ ప్రాసెస్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతే మనకు మెరిట్ మనకి ఎస్ఎస్‌సి లోపల మంచి మార్క్స్ వస్తాయి కదా! దాన్ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితదన్నట్టు. రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని ఉంటది. సో, ఒక్కొక్క క్యాస్ట్‌కి ఒక్కొక్క పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత పీహెచ్‌ఓలకి, ఆర్ఫాన్స్‌కి, ఎస్సీ, ఎస్టీ‌లకు కూడా ఇలా రిజర్వేషన్ అయితే ఉంటది. సో, ఇక్కడ మనకి ఐఐటీ, నీట్, ఎంసెట్, సీఏ, సీపీటీ, సీఎల్ఏటీ లాంటి కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, మనకి మంచి గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటున్న కాలేజెస్, ప్లే గ్రౌండ్స్, రీడింగ్ రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటది. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. నీకు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఓకేనా? నీకు యూనిఫార్మ్ గాని, నోట్‌బుక్స్ గాని, కాస్మెటిక్ చార్జెస్ గాని అన్నీ కూడా వీళ్ళైతే పే చేస్తారన్నట్టు. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఫీ అయితే సో, మన ఒక 2000 రూపీస్ అయితే మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటది. ఒక డిపాజిట్ కోసము, మెయింటెనెన్స్ చార్జెస్ కోసం మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటది. అంతే అంతకు మించి మనకి ఏదైతే ఉండదన్నట్టు. సో, ఎవరైతే సప్లిమెంటరీ ఉన్నారో, అడ్వాన్స్ సప్లిమెంటరీ రాద్దాం అనుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఎస్ఎస్‌సి లోపల క్వాలిఫై అయితారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి యాన్యువల్ ఇన్‌కమ్ అనేది పేరెంట్స్‌ది 2,00,000 కన్నా తక్కువ ఉండాలి.
అర్బన్ ఏరియాస్ అయితే అంటే సిటీ అయితే అండ్ 1,50,000 కన్నా తక్కువ ఉండాలి రూరల్ ఏరియా అయితే. సో, ఇట్లా అయితే మనకు సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. సో, ఇది మన నోటిఫికేషన్. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకు లాస్ట్ డేట్ కూడా మనకి 12థ్ మే వరకే ఉంది. సో, ఒకసారి చూసుకొని తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలని నేనైతే అనుకుంటున్నా. సో, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసేది. సో దట్ మనమైతే ఈ అప్లికేషన్ గురించి వీడియో అయితే చేసుకుందాం అన్నట్టు. ఓకేనా. 22 ఏప్రిల్ లోపల ఈ నోటిఫికేషన్ వచ్చింది మనకి. అండ్ 12థ్ మే వరకి టైం అయితే ఉంది. ఓకేనా. సో, మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ అయితే నువ్వు కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో, ఇక నువ్వు ఆన్‌లైన్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఒక ఫామ్ అయితే ఫిల్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతది. ఓకేనా. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు నెక్స్ట్ వీడియో అని చెప్పి పెట్టేసేయండి. సో దట్ మనమైతే అప్లై ఎట్లా చేయాలని చెప్పి ఒక వీడియో అయితే చేసుకుందాం అన్నట్టు. ఓకేనా. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.